నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ఈ వీడియోలో పంచగ్రహ కూటమి వలన కుంభరాశి వారికి ఇతర గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, ద్వాదశ రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలుసుకోవాల్సిన విశేషాల గురించి తెలియజేస్తాను. పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడుతోంది. భయపడవలసిన అవసరం ఏమీ లేదు, బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. మీ వ్యక్తిగత జాతకంలో అష్టమాధిపతి, మారకాధిపతి, సింపుల్ గా చెప్పాలంటే వ్యతిరేక గ్రహాల యొక్క ప్రభావము తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు భయపడాలి. ఇతర విషయాల గురించి మీరు పట్టించుకొని కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. మీకు వచ్చిన బాధ ఏమీ లేదు. ఈ కుజరాహుల కలయిక విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే, ఒక మనిషి ఏమో యుద్ధం చెయ్యాలని చెప్పనని ఆరాట పడుతుంటాడు, అంత కోపంతో ఊగిపోతుంటాడు. ఆ మనిషికి యుద్ధం చేయమని ఉసిగొలిపే మనిషి తయారవుతాడు. ఈ విధమైన కాంబినేషన్ ఇది. ఈ జన్మ జాతకంలో ఉంటేనే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం టెంపర్మెంట్ ఇష్యూస్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఫినాన్షియల్ సెక్టార్ లో ఉన్నవారు, సెక్యూరిటీ సెక్టార్ లో ఉన్నవారు, ఉన్నత పదవుల్లో ఉన్న వారికి సలహాలు ఇచ్చేవారు, వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటికి 2 సార్లు ఆలోచించి మంచి సలహాలు ఇవ్వాలి. కామన్ మ్యాన్ ఏవో చిన్న చిన్న గొడవలు, ఏదో హడావిడి తప్పించి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన అన్ని గ్రహాలు రాహు కేతుల మధ్యలో ఉంటాయి కాబట్టి ఇది జన్మ జాతకంలో ఉంటే వీటిని మనం సర్పదోషాలు అని అంటాము. జన్మ జాతకంలో సర్పదోషాలు ఉన్నవారు ఏమిటవి, దాని వలన ఏం జరుగుతుంది, మనకొచ్చే సమస్య ఏంటి, జరిగే మంచి ఏంటి, మనం తీసుకోవాల్సినటువంటి రెమెడీస్, శాంతి ప్రక్రియలు ఏమైనా ఉన్నాయా అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి గురు రాహుల కలయిక ఉంది. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళ ఆ సొంత ఊర్లో వాళ్ళు బతకలేరు. వాళ్ళకి మనం ఇచ్చే సలహా ఎలా ఉంటుందంటే, నాన్న వేరే ఊరు వెళ్ళు, అక్కడ ప్రయత్నం చెయ్యి, నువ్వు బాగుపడతావని మనం చెప్తాం. ఇది గ్రహించుకొని మెలగాలి. నన్ను నేరుగా కలవలేని వారు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. మీ జాతకంలో ఉన్నటువంటి మంచి చెడులను నేను మీకు తెలియజేస్తాను. అన్నిటికన్నా అతి ముఖ్యమైన విషయం ఒకటి ఎప్పుడూ గుర్తుంచుకోండి. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలుంటాయి. అది మనం నిదానంగా గురువులను సంప్రదించి మనం తెలుసుకుంటే మంచి మార్గం దొరుకుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.